రీసెంట్ గా తెలంగాణలో జరిగిన కులగణన జనగణన ఉంది కదా, ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణలో మనకి దగ్గర దగ్గర ఒక 40-50 వేల చర్చిలు ఉండొచ్చు అనుకుంటున్నా, ఒక అంచనా. ఇంకా ఎక్కువే ఉంటాయి తప్ప ఒక్కటి కూడా తక్కువ అయితే ఉండదు. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే తెలంగాణలో క్రైస్తవ జనాభా ఎంతమంది అంటే ఎవరు లేరు. కానీ చర్చిలు మాత్రం వేలకు వేలు ఉంటాయి. కానీ వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవటానికి ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి టీ పార్టీలు ఇవ్వటానికి ₹1,00,00,000 1,50,00,000 ఖర్చు పెడతారు. కానీ మన పండగలకు వచ్చేపాటికి ₹100 చీరలు, అగ్గిపెట్టెలో పెట్టుకునే చీరలు పెడతా ఉంటారనమాట. ఇదంతా కూడా మన తలరాత అనుకోవాలా, మన దౌర్భాగ్యం అనుకోవాలా, మరి మీరు ఆలోచించుకోండి. అలాగే ఆంజనేయ స్వామిని స్ఫూర్తిగా తీసుకుని మనం పనిచేస్తూ ఉంటాం కదా. ఆంజనేయ స్వామి రామాయణంలో చేసిన గొప్ప పని ఏంటి అంటే, మొట్టమొదట సీతమ్మ తల్లి జాడ వెతకటానికి వెళ్ళి సీతమ్మ తల్లి జాడ తెలుసుకున్న తర్వాత లంక మొత్తానికి ఒక్కటే స్ట్రోక్ లో సిగ్నల్ ఇచ్చేశారు, లంక మొత్తాన్ని తగలబెట్టేసి. ఈ రోజున మన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మన హిందూ ఆడబిడ్డల్ని లవ్ జిహాదీ గ్యాంగులు లేపుకుపోతా ఉన్నాయి. ఒక్క ఆడబిడ్డలు లేపుకుపోతేనే ఒక లంకంతా తగలబెట్టేశాడు ఆంజనేయ స్వామి. మరి ఇంతమంది మన ఆడబిడ్డల్ని తీసుకుపోతా ఉంటే మనం ఏం చేయాలి? నేను చెప్పింది అర్థం కాలేదా, లేకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదా? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్తున్నా, జై శ్రీరామ్. మన ఆడబిడ్డల్ని ఎవడైనా ఎత్తుకుపోయి లవ్ జిహాద్ చేస్తా ఉంటే మనం ఏం చేయాలి? మన ఆడబిడ్డను తెచ్చుకోవటం కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, ఎంత దాకా అయినా తెగించాలి. ఎందుకంటే స్త్రీ అంటే కేవలం కొన్ని మతాల్లో చెప్పినట్లు పడక సుఖం ఇచ్చే వస్తువు కాదు. మన ధర్మం ప్రకారం చూసుకుంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారు. మరి అలాంటి ఆడబిడ్డల్ని అంగడి సరుకుల్ని చేసి అన్యమతస్తులు ఎత్తుకుపోతా ఉంటే మనం చూస్తూ ఊరుకుందామా? సో ఆంజనేయ స్వామి రామాయణంలో ఆ రోజు చేసింది ఈ రోజు మనం చెయ్యాలని మనకి చెప్పటానికే తప్ప నేనేదో వీరత్వాన్ని చూపించుకోవాలని ఆంజనేయ స్వామి ఎక్కడా చేయాలా. ఆంజనేయ స్వామి అలాంటి పేరుకు కూడా ఆశించలేదు. అందుకే అంత గొప్ప రామాయణంలో రత్నం వందే అనిలాత్మజం అని చెప్పేసి రాముల వారు ఆంజనేయ స్వామి గురించే చెప్పారు. అంటే ఈ రామాయణ మహామాలలో ఒక కలికితురాయి ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆయనకి పేరు కావాలనే కోరిక లేదు, డబ్బు కావాలన్న కోరిక లేదు, మరే రకమైన కోరిక లేదు. స్వామి సేవ చేసుకోవాలి, ధర్మాన్ని కాపాడాలి. ఎందుకంటే రాముడంటే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడి కష్టాన్ని తీరిస్తే మనం ధర్మం యొక్క కష్టాన్ని తీర్చినట్టే. రాముడికి అండ